మరి చంద్రబాబు గారు కేటాయింపులు చేసేటప్పుడు వీటి గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? బీజేపీతో మీరు స్నేహం కొనసాగిస్తున్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ కేంద్రంలో నిలబెట్టి ఉన్నారు. ఈరోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు అంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన బలం, మీరు ఆయనకి ఇచ్చిన బలం. ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుంటున్న ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు మోడీ గారు. ఎందుకు అని అడుగుతున్నాం. బడ్జెట్ లో సూపర్ 6 కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్ గా ప్రజలు ఈసారైనా కాపాడతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇంకా లిక్కర్ మీద ఇంకా అదనంగా 10,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. అంటే ఇప్పటికే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇక ఇది యథావిధి